ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇస్తున్న మాట ఏంటంటే మొదటి సమూయేలు 30:6 చూసినట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడాడు మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదు చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. ఆమేన్. ఈరోజు అందరికి దుఃఖం ఉంటుందండి. పెద్దవారికి దుఃఖం ఉంటుంది, చిన్నపిల్లలకు దుఃఖం ఉంటుంది, ధనవంతులకు దుఃఖం ఉంటుంది, పేదవారికి దుఃఖం ఉంటుంది. వారికి జరుగుతున్న క్రియలను బట్టి వారికి దుఃఖం ఉంటుంది. అలాగా దావీదుకు కూడా ఒకరోజు దుఃఖం వచ్చింది, మిక్కిలి దుఃఖపడాను. కానీ దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. తను అనుకున్న వారే, తను ప్రేమించిన వారే చంపుదామని వస్తాడు దావీదు మీదకి. కానీ దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. ఆమేన్. నీ ధైర్యం, నా ధైర్యం ఈరోజు ఎవరంటే మన యేసయ్య. నువ్వు నమ్మినవాడు నమ్మదగినవాడు, నిన్ను ఏలినవాడు సృష్టికర్త. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈరోజు నీ ధైర్యం, నా ధైర్యం మన యేసయ్య. కాబట్టి దేవుని ప్రజలారా, నీకెన్ని సమస్యలు, శోధనలు వచ్చినప్పటికీ నీ ధైర్యం యెహోవానే. నువ్వు భయపడకూడదు. కీర్తన గ్రంథంలో ఉంటుంది, 1000 మంది దండెత్తినను 10,000 మంది దండెత్తినను నువ్వు భయపడకూడదు. దావీదు భయపడలే, యెహోవానందు ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి నువ్వు భయపడకుండా, పర్వతాలను సమస్య వచ్చినప్పటికీ, బాణాన్ని గుండెలు గుద్దుకున్నప్పటికీ, నువ్వు కన్నీటి విచ్చుతా చూస్తున్నాడు దేవుడు. ఎప్పుడో ఒకసారి నీకు ప్రతిఫలం దయచేయబోతున్నాడు. ఈరోజు ధైర్యంగా ఉండాలి. ఆమేన్.